శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవి ఫ్లోరల్ బ్యాంగిల్స్ అండి. ఆల్రెడీ నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఇదేంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి 40+ ఉంటాయి. పిన్ని గారు అయితే అడిగారు, కొంచెం వాళ్ళకి హెవీగా అనిపిస్తుందని చెప్పి నేనైతే 4 ప్యాచెస్ అనేవి పెట్టి మిడిల్లో స్క్వేర్ కుందన్స్ పెట్టాను. ఆవిడైతే నాకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చెయ్యమ్మ మేకింగు, బ్యాంగిల్స్ అయితే నాకు 2 చాలు అని చెప్పి అడిగారు. చాలా బాగా మాట్లాడారు ఆవిడైతే. పరిచయమైన కొద్దిసేపటికి అయితే చాలా కనెక్ట్ అయ్యారు. ఇంకా నా వర్క్ నాది అంతా కూడా బాగా మెచ్చుకున్నారనమాట. ఇదిగోండి ఇలాగా నేనైతే 4 ప్యాచెస్ని ఇలాగ ఎలిగేటర్ క్లిప్స్తో పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ప్యాచెస్ అనేవి కొంచెం ఆరాలండి మనం OHP షీట్కి అంటించాక. ఎందుకంటే మనం ఇలా ఎలిగేటర్ క్లిప్ అది పెట్టినప్పుడు ప్యాచ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం ఎక్కువ మనం బ్యాంగిల్ చేయడానికి ఒక 12 hours ముందే మనం చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. అర్జెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే కూడా నైట్ ప్రిపేర్ చేసేసుకుని మార్నింగ్ చేసుకోవడం అయితే బెటర్. నాకు ఇవాళ అయితే కొంచెం దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఇదిగోండి ఇలాగా స్క్వేర్ కుందన్స్ని డైమండ్ షేప్లో అయితే పెట్టేశాను. లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక షేర్, ఒక లైక్ అనేది ఏంటంటే కొంచెం రీచ్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇలాగా 4 5 వచ్చాయి. ఒక చోట అయితే 6 వచ్చాయి. నేను ఇంకొక బ్యాంగిల్కి కూడా ఎగ్జాక్ట్గా అలాగే 6 వచ్చేట్టుగా అయితే చూశాను. సింపుల్గా సూపర్గా ఉంది లుక్ అయితే మాత్రం. డైలీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి. ఇదిగోండి ఫైనల్ లుక్ చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.